మీరిచ్చిన మాట ఇంపార్టెంటా? లేదంటే బతికుండడం ఇంపార్టెంటా? ఇదే క్వెషన్ గురించి 'షోగన్' అనే ఒక సీరీస్ ఉంది. ఇది చాలా మటుకు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లాగానే ఉంటుంది కానీ 8 సీజన్స్ కాకుండా జస్ట్ 1 సీజన్ ఉంటుంది. క్రిస్ప్, షార్ప్, ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, కింగ్ ఒక 'షోగన్‌ని' సెలెక్ట్ చేస్తాడు. తన కిడ్‌ని కాపాడని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అండ్ రిమైనింగ్ హై పవర్ ఉన్నోళ్ళు దే ఆర్ ఎయిమింగ్ ఫర్ ద థ్రోన్. జాపనీస్ కల్చర్స్ కానీ, డిసిప్లిన్ కానీ, వాళ్ళ ఆనర్‌కి వాళ్ళ లైఫ్ కోల్పోవడానికి కూడా రెడీ. ఇలాంటి ప్లేస్‌లో కాంట్రాస్ట్‌గా ఒక ఫ్రీడమ్ కోసమే బతికే పైరేట్ వస్తే ఎలా ఉంటుంది? తన పీఓవీలో ఈ కల్చర్స్ అన్నీ ఎలా కనిపిస్తాయి? అండ్ వాళ్ళ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? జాపనీస్ వాళ్ళు ఎందుకు ఇలా కల్చర్‌ని ఫాలో చేస్తారు? దట్ ఈస్ వాట్ దిస్ సీరీస్ కీప్స్ గోయింగ్ త్రూ. ఫస్ట్‌లీ ఆ పైరేట్‌ని క్రిమినల్‌లాగా తీసుకుంటారు. బట్ లేటర్ ఆన్ తనకి క్యానన్స్‌ని వాడడం తెలుసు అన్న తర్వాత హి విల్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ తర్వాత ఐల్ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్ దట్ హౌ ఎక్స్‌ట్రీమ్ జాపనీస్ కల్చర్స్ ఆర్. హీరో ఒక చచ్చిపోయిన యానిమల్‌ని గోడకి హ్యాంగ్ చేస్తాడు. ఊరందరూ వచ్చి కంప్లెయింట్ చేస్తారు. తీయండి, తీయండి, తీయండి అని. అండ్ హీరో వాళ్ళ సర్వెంట్‌కి ఇది ఎవడైతే తీస్తాడో వాళ్ళ నెత్తి కట్ చేస్తా అని ఒక జోక్‌లాగా అంటాడు. బట్ ఆ సర్వెంట్ దాన్ని తీయడం వల్ల తన నెత్తి తనే కట్ చేసుకొని చచ్చిపోతాడు. అండ్ హీరో పూర్తిగా షాక్ అయిపోతాడు. అండ్ సిమిలర్‌గా దేర్ విల్ బి ఎ వారియర్. తనకొక వైఫ్ ఉంటుంది. అండ్ ఆ వారియర్ చనిపోయినంక కింగ్ హాస్ రైట్స్ ఆన్ ఎవ్రీ వుమెన్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఆ అమ్మాయిని ఈ హీరోకి జస్ట్ ఫర్ ప్లెజర్ గివ్ హిమ్ దట్ సర్వీస్ అని చెప్పి పంపిస్తాడు. సో, ఈ ఎక్స్‌ట్రీమ్ జాపనీస్ కల్చర్స్ కానీ, దాంట్లో ఉండే కాంట్రాస్ట్‌గా ఒక ఇంగ్లీష్ పైరేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ స్టోరీ గివ్స్ యూ దట్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సీరీస్. సో, ఐ థింక్ దే ఫాలో దిస్ మెనీ డిసిప్లిన్స్ అండ్ దిస్ మెనీ కల్చర్స్ అండ్ ఆనర్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఏమన్నా అవ్వచ్చు. ఎర్త్‌క్వేక్స్ అవ్వచ్చు, సునామీలు అవ్వచ్చు అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ కింగ్ కూడా ఆల్మోస్ట్ చచ్చిపోతుంటాడు. దే నో దట్ వాళ్ళ లైఫ్‌కి వాల్యూ లేదు. ఎప్పుడన్నా వాళ్ళు చనిపోవచ్చు ఈ ఐలాండ్ లాంటి, జపాన్ లాంటి ప్లేస్‌లో అని. దట్ ఈస్ వన్ థింగ్ ఐ హావ్ అబ్జర్వ్డ్. సో, మీరందరూ దీన్ని చెక్‌ఔట్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్‌లో ఎలా అనిపించిందో చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ చూషినా ఎలా అనిపించిందో చెప్పండి.